నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గంట మనోహర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా మానస గారు. సార్, మనం మూల మహాభారతాన్ని దృష్టిలో ఉంచుకొని మన కర్ణుని యొక్క వ్యక్తిత్వాన్ని ఎలా అంచనా వేయవచ్చు? చాలా గడ్డు ప్రశ్నను, కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్ననే మీరు వేశారు. ఎందుకంటే కర్ణుని వ్యక్తిత్వం ఎలాంటిది అన్నప్పుడు నేను చెప్పడం కంటే ఆ మూల మహాభారతంలోని వివిధ పాత్రలు కర్ణుని గురించి ఎలా ఆలోచించారు, ఎలా ప్రవచించారు, లేదా ఎలా ఆలోచించి ఎలా బయటికి చెప్పారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అని చెప్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను ఈ జవాబు చెప్పాలంటే. అయితే మనకు ముఖ్యంగా మహాభారతం చదివితే కర్ణుని వ్యక్తిత్వం అనేక రకాలుగా గొప్పదని, ఉన్నతమైనదని చెప్పిన వాస్తవానికి కర్ణుడు సరే అతను చేసిన శపథాల వల్ల కావచ్చు, లేదా అతను దుర్యోధనునికి ఒక విధేయుడు, అంటే దుర్యోధనుడు చేసినటువంటి ఉపకారానికి ఒక కృతజ్ఞతాబద్ధుడై అతను దుర్యోధను పట్ల విపరీతమైనటువంటి ఇక పాండవులు ఒక దశలో కుంతి వచ్చేసి నీవు నాకు పుత్రుడివే, నువ్వు మా పాండవులతో పాటరా, మొత్తం రేపు జరగబోయేటటువంటి యుద్ధంలో పాండవులు గెలిస్తే ధర్మరాజు గాడు నువ్వే మహారాజు అవుతావు పాండవుల తరఫున అని ఒక కుంతి ఆశ చూపిన చివరికి కృష్ణుడు వచ్చి రాయబార సమయంలో వచ్చినప్పుడు కర్ణునితో మాట్లాడుతూ నువ్వు కుంతి కుమారుడు నాన్న, కాబట్టి నువ్వు పాండవుల వైపు రావడమే సమంజసమని ఒక కృష్ణుడు చెప్పిన అనేక సందర్భాలు, చివరగా భీష్ముడు కూడా అంపశయమై చెప్పిన అన్నీ తెలిసిన అతనికి అంతకుముందు నాకు అన్ని విషయాల ముందే తెలుసు, నేను అన్ని తెలుసుకోగలిగాను అని ఒక యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉన్నా కూడా తన యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని అనేక సందర్భాల్లో అతను ఉపయోగించుకోలేదు. అతను కర్ణుడు ముఖ్యంగా ఎందుకంటే అతను ఒక రకమైనటువంటి విధేయత దుర్యోధను పట్ల, కౌరవుల పట్ల, ఎందుకంటే ఇప్పుడు మనకు మహాభారతంలో ఇద్దరు గడిపిస్తారు ఇటువంటి పాత్రలు. ఒక భీష్ముడు కూడా ఒక అధర్మం నృత్య తాండవం చేస్తున్నది, మొత్తం పాండవులకు అన్యాయం జరుగుతుంది, ఒక ద్రౌపదికి వస్త్రాపహరణం చేసి ఒక నడి సభలో, కౌరవ సభలో ఆమె వస్త్రాలు అన్నీ ఒకటొకటి వలవలని ఒలుస్తూ ఒక కులాంగను, ఒక మహారాణిని, ఒక స్త్రీని అవమానం చేస్తున్నారని తెలిసిన భీష్ముడు నోరు మెదపకుండా కూర్చున్నాడే, అదెంత తప్పు, కర్ణుడిది అంతే తప్పు. అతను అక్కడ తన వ్యక్తిత్వాన్ని, స్వయం ప్రకాశత్వాన్ని, యుక్తాయుక్త విచక్షణ ప్రదర్శించలేదు ముఖ్యంగా. ఎందుకంటే ముఖ్యంగా అనేక సందర్భాల్లో ఒక దుర్యోధనుడు చేసిన దానికన్నా దుశ్శాసనుడు మాట్లాడిన దానికంటే కర్ణుడు మాట్లాడిన మాటలే అందరినీ బాధిస్తాయి ఎక్కువ. ఏమన్నాడు ఆయన, ఆమె ఏమన్నది, తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా, ధర్మరాజుకు నన్ను పణంగా పెట్టే అధికారం ఎక్కడుంది, ఎందుకంటే ముందు ఆయన ఓడిపోయిన తర్వాత నన్నేంట ఎట్లా ఓడతాడు ఆయన, ఎందుకంటే ఆయన ఒక్కదాని పత్నిని కాదు, నేను పాండవ పత్నిని, 5 మంది భార్యను, 5 మంది పాండవుల భార్యను అయినప్పుడు ఆయన ఎట్లా ఓడడానికి వీల్లేదే అని ఒక ధర్మబద్ధమైనటువంటి ప్రశ్న వేస్తే కర్ణుడు ఏమంటాడు, నీకు ప్రశ్న వేసే అధికారం లేదు, నీవు ప్రశ్న వేసే అధికారాన్నే కోల్పోయినావు. అసలు ఆ మాటకు వస్తే అందరూ ఏమంటారు, అట్లా చేయకూడదు, ఆమె ఏకవస్త్ర అన్నారు అందరు. విదురుడు అనేటటువంటి వాడు గొప్ప మాట అన్నాడు, ఏకవస్త్ర, ఒక స్త్రీ ఏకవస్త్ర అంటే నెలలో 5 రోజులు ఏకవస్త్ర ఉంటుంది అని. ఒక ఏకవస్త్రతో ఉన్నప్పుడు, ఒకే వస్త్రం కట్టుకొని ఉన్నప్పుడు స్త్రీని తాకకూడదు, ఎవరు ముట్టకూడదు. అటువంటి ఆమెను రాజసభకు అంతఃపురం నుంచి ఈడ్చుకొచ్చారు, అవమానం చేశారు. ఆమె ఏడుస్తుంటే కర్ణుడు ఎలా రెచ్చగొట్టాడు. వాస్తవానికి దుర్యోధను కూడా అప్పుడప్పుడు కొంత ఆలోచిస్తూ ఇది మంచిదా చెడుదా అనేది కొంచెం ఆలోచించే ధోరణితో ఉన్నప్పుడు కూడా కర్ణుడు చాలా హీనమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఏమన్నాడు, ఆ వేశ్య అనే పదం వాడాడు. ఆ వేశ్య ఎందుకంటే ఆమె కులాంగని ఎట్లా అవుతుంది, ఆమె ఏదో గొప్పగా నేను ధన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా అంటుంది. ఎప్పుడైతే ఒకటే భర్త ఉన్న స్త్రీకి అలా మాట్లాడే అధికారం ఉంది, 5 మంది దగ్గర కాపురం చేసిన వ్యక్తికి ధర్మాధర్మ విచక్షణ చేసే అధికారం ఆ వేశ్యకి ఎక్కడిది. కాబట్టి దుర్యోధన చూస్తావేమి, నీ తొడ చూపించు, ఆమెను వచ్చి నీ మీద కూర్చోమని, నీ తొడల మీద కూర్చోమని, ఆమెను 6వ భర్తగా స్వీకరించు.
ఇది ఎవరైనా మాట్లాడే మాటేనా? ఒక 6వ భర్తగా స్వీకరించు అని దుర్యోధనునికి లేనిపోని ఆలోచనల్ని కల్పిస్తాడు కర్ణుడు. అక్కడ చివరికి అది భీముడు సహించలేకపోతాడు. అప్పటికే దుశ్శాసనుడు ఆమె వలువలు వీడుస్తాడు. ఒక కృష్ణుడే లేకపోతే ఆ రోజు ఏమయ్యేది? ఆమె దిగంబరంగా ఉండిపోయే పరిస్థితి, ఆమె అవమానం జరిగేటటువంటి పరిస్థితి. అందుకే మహాభారతంలో 4 కనిపిస్తారు. వాళ్ళని దుష్ట చతుష్టయం. అది నేను చెప్పింది కాదు. కర్ణుడు గొప్పవాడు కాదా అనేది నేను చెప్పడం కంటే వేదవ్యాస మహామునే మహాభారతంలో ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, మహాభారతంలో 2 వృక్షాలు ఉంటాయి. 2 అంటే 2 వృక్షాలు. ఒక వృక్షానికి కాండం దుర్యోధనుడైతే కాండానికి ఉండేటటువంటి ఏది కొమ్మలు. ఆ కొమ్మలు ఎవరు అంటే దుర్యోధనుడు కాండమైతే కర్ణుడు ఏంటి కొమ్మలు. తర్వాత రెమ్మలు శకుని, పువ్వులు పండ్లు ఎవరు? మిగతా కౌరవులు. తర్వాత ఆ వృక్షానికి ఉండే వేర్లు ధృతరాష్ట్రుడు. అంటే ఇంతమంది అధర్మపరులు అని ఆ పైన వేర్ల పైన ఉండేటటువంటి 4 ఎవరెవరు? ఒకరు దుర్యోధనుడు, 2వ కర్ణుడు, 3వ వారు దుశ్శాసనుడు, తర్వాత శకుని. శకుని ఉన్నారు. వీళ్ళందరూ 4 దుష్ట చతుష్టయం ఉన్నారు. దుర్యోధనుడు, తర్వాత కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు. ఈ 4 ఏదైతే కాండంలాగా, తర్వాత కొమ్మల్లాగా, రెమ్మల్లాగా, పూలు పండ్లలాగా ఉన్నారు. కాబట్టి ఈ దుష్ట చతుష్టయము వీళ్ళందరినీ పోషించేది ధృతరాష్ట్రుడు అని చెప్పాడు. ఇంతకు మించి నేను కర్ణుని యొక్క వ్యక్తిత్వాన్ని నేనేం వర్ణించాలి? 2వ చెట్టును ఏమని వర్ణించాడు? 2వ చెట్టును ఏమని వర్ణిస్తాడంటే, ఆ 2వ చెట్టుకు కాండం ఎవరు? ధర్మరాజు. దాని యొక్క కొమ్మలెవరు అంటే భీముడు. రెమ్మలెవరు? అర్జునుడు. దాని యొక్క ఫలపుష్పాలెవరు? నకుల సహదేవుడు. ఆ చెట్టు యొక్క వేర్లెవరు అంటే కృష్ణుడు. అంటే ఇది ఒక చెట్టు ధర్మానికి ప్రతీక అయితే, ఒక చెట్టు అధర్మానికి ప్రతీక. కాబట్టి వీళ్ళ వ్యక్తిత్వాన్ని మీరు ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేవు. అట్లాగే కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో కూడా కర్ణుడు అలాగే వ్యవహరిస్తాడు. ఒక రాజుల మధ్య జరిగేటటువంటి అది అంతఃపురలో ఆ కౌరవ పాండవులకు మధ్య జరిగేటటువంటి అస్త్ర ప్రదర్శనలో ఈయన అనుచితంగా ప్రవేశించడం ఒకటి. లక్షాగృహంలో దహనం జరిగేటప్పుడు ఇతను కూడా దుర్యోధనుడికి రెచ్చగొట్టడం అనేది ఒకటి. ఇక ఇంతకుముందు చెప్పాను సభాపరం, ఏదైతే ఆ ద్రౌపదిని అవమానకరమైనటువంటి రీతిలో అవమానం చేసేటటువంటి రీతిలో మాట్లాడి దుర్యోధనుడికి రెచ్చగొట్టిన వాడే కర్ణుడు. ఆ తర్వాత చివరికి ఇంత చేశాడే, ప్రతిసారి దుర్యోధనుడితో ఏమంటాడు? నేనున్నాను, నేను గెలిపిస్తాను, పూచి నాది, కాబట్టి మీరు యుద్ధమే చేయండి అని దుర్యోధనుడికి 10 చెప్పాడు. కానీ ఏం చేశాడు? మరి యుద్ధం ఎక్కడ చేశాడు ఆయన? 18 రోజులు యుద్ధం జరిగితే 10 రోజులు యుద్ధానికే రాలేదు ఆయన కర్ణుడు. దుర్యోధనునికి అంత వాగ్దానం చేసి ఏమంటాడు? దుర్యోధనుతో నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంది? దుర్యోధనుని గెలిపించడం. నీ ఆశయం దుర్యోధనుని గెలిపించడం. మరి అనవసరంగా భీష్ముడితో తగాయిద పెట్టుకొని పంచాయతీ పెట్టుకొని ఆయనేడు అర్ధరథుడు అన్నాడని. ఇంకోటి నేను చెప్పడం కాదు, భీష్ముడే కర్ణుడు ఏమన్నా అర్ధరథుడు అంటే వీరుడు గాడు, శూరుడు గాడు, ఏమి గాడు. అర్ధరథుడు అంటే ఆయన వీరుడు గాడు, సూర్యుడు గాడు, ఏమి గాడు అని భీష్ముడు అన్నాడు. ఎవరు అనాల్సిన అవసరమే లేదు. అర్ధరథుడు అన్నాను కోపంతో ఏం చేశాడు ఈయన? నేను భీష్ముడు ఉండేదాకా నేను యుద్ధమే చేయనన్నాడు. మరి ఇది ఎంతవరకు చెల్లుతుంది? ఎంతవరకు సమంజసము? ఎంతవరకు సందర్భోచితం? చివరికి అప్పటికి జరగాల్సిన నష్టమంతా దుర్యోధనకి జరిగిపోయింది. అప్పుడు భీష్ముడు చనిపోయాడు. అప్పుడు తగుదనమ్మా అంటూ యుద్ధంలో అప్పుడు వచ్చాడు. కానీ అప్పటికి ఏమని జరిగింది? 11 అక్షౌహిణుల సైన్యం వీళ్ళది, 7 అక్షౌహిణుల సైన్యం పాండవులది. 11 అక్షౌహిణుల సైన్యంలో 10 రోజుల్లో జరగాల్సిన నష్టం పూడ్చలేనంత రీతిలో జరిగిపోయింది. తర్వాత ద్రోణుడు సైన్యాధిపతి అయిన తర్వాత వచ్చాడు. కానీ నువ్వు అక్కడ కూడా ఏం చేసావు? భీముడి చేతిలో ఓడిపోవడమే. భీముడి చేతిలో యుద్ధం జరిగి పరాజయం అవడం, పారిపోవడం, అనేక సందర్భాల్లో వాళ్ళని రెచ్చగొట్టడం, ఎప్పుడు కూడా అనేటువంటి సరి అయినటువంటి రీతిలో మనకు స్పందించలేదు.
కానీ ఆయనకు వ్యక్తిత్వం అనేది ఆ ప్రతిజ్ఞ చేయడం అది వేరే విషయం. కానీ ఒకే ఒక విషయంలో మనం కర్ణుని యొక్క గొప్పతనం భారతంలో కృష్ణుని వచ్చి నీవు కుంతి కుమారుడివి కాబట్టి పాండవుల వైపు వస్తే బాగుంటుంది అని ఎవరైతే కృష్ణుడు కర్ణుని యొక్క జనన వృత్తాంతాన్ని చెప్పి పాండవుల వైపు రమ్మన్నప్పుడు అతని యొక్క ఉదాత్త చరిత్రం, అతని యొక్క మాటల యొక్క గొప్పతనం అప్పుడు మాత్రమే మనం గమనించగలం. అప్పుడు ఏమంటాడు, కృష్ణ నాకు అన్నీ తెలుసు, నేను కుంతి కుమారుడిని అని తెలుసు, పాండవులు గెలుస్తారని తెలుసు, కౌరవులు ఓడిపోతారని తెలుసు, నేను కూడా ఉండనని తెలుసు. కానీ నేను దుర్యోధనునికి మాటిచ్చాను. అతను నన్ను అంగరాజ పట్టాభిషిక్తుడిని చేసి నన్ను ఆ అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో నన్ను ఒక మాననీయమైనటువంటి స్థానంలో ఆ స్థానంలో సింహాసనమైన కూర్చోబెట్టాడు. అతనికి నేను కృతజ్ఞత బద్ధుడినై ఉంటాడు. కాబట్టి అతనికి నేను మాటిచ్చాను, ఏది ఏమైనా యుద్ధం జరుగుతుంది. కుంతికి కూడా మాటిచ్చాను. చివరికి ఏదేమైనా పంచపాండవులు మిగులుతారు. దాంట్లో ఆ పంచపాండవులు 4 ఉంటారు. ఎవరు? భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఉంటారు. కానీ అర్జునుడు ఉంటారా కర్ణుడు ఉంటారా అనేది చెప్పలేము. కర్ణుడు ఉంటే అర్జునుడు ఉండడు, అర్జునుడు ఉంటే కర్ణుడు ఉండడు. కుంతి పుత్రులు 5 మంది మాత్రం సమానంగా ఉంటారు అని నేను చెప్తున్నాను. కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో నేను రాను, నేను యుద్ధం చేయను కాదు, నేను పాండవుల పక్షాన నేను యుద్ధం చేయను, నన్ను క్షమించాలి కృష్ణ అని చెప్తాను. అక్కడ మాత్రమే కర్ణుని యొక్క ఉదాత్త చరిత్ర గొప్పతనం కనిపిస్తుంది. ఏదేమైనా కర్ణుడు కారణజన్ముడు, ఒక సూర్యాంశ సంభూతుడు అయినప్పటికీ అతను ఒక అసురాంశ ఉంది, అతనిలో అసురాంశ ఉంది. కాబట్టి అతను అసురుల అంశతో జన్మించినటువంటి 100 మంది కౌరవుల వైపు రావాల్సి వచ్చింది. అది దైవేచ్ఛ, అది విన్యాసం, దాన్ని ఎవరేం చేయలేరు. అయితే మనం మహాభారతం యొక్క మూల గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని కర్ణుని యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలి. ఇది నా అంచనా. ఓకే సార్, మంచి వివరణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా.